వేసవిలో ఎండలు బాగా కాస్తాయి కాబట్టి ఏడాది పొడుగునా నిల్వ ఉంచుకోవడానికి అవసరమైన వడియాలు, పచ్చళ్ళు ఈ సీజన్‌లో మనం పెట్టుకుంటుంటాం. గుమ్మడి వడియాలులాగే క్యాబేజీ, ఉల్లి వడియాలు కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ, ఉల్లి వడియాలను ఎలా తయారు చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. దీనికి కావలసినవి గట్టిగా, తాజాగా ఉన్న క్యాబేజీ పువ్వు 1 కేజీ, అర కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 50 గ్రాములు. ఈ వడియాలకి బైండింగ్ కోసం అంటే జిగురు పట్టి ఉంచడం కోసం చాయ మినప గుళ్ళు పావు కిలో, ఇంగువ, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు. ఇక ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీ పువ్వుకి పైన ఉన్న 1, 2, 3 లేయర్స్‌ని తొలగించేసి కట్ చేసుకొని అందులో కామ గట్టిగా ఉంటుంది కదా! దానిని తీసేసి మిగతా భాగాన్ని కొంచెం వెడల్పుగా క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా క్యూబ్స్ మాదిరిగానే కట్ చేసుకొని ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, క్యాబేజీ తురమకూడదు. అలాగే సన్నగా, పొడవుగా చీల్చుకోకూడదు. వడియాలు మనకి నూనెలో వేపించినప్పుడు చక్కగా పొంగేందుకు వీలుగా కొంచెం వెడల్పుగా 1 అంగుళం పొడవు ఉండే మాదిరిగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళు గట్టిగా రుబ్బుకోవాలి. ఎలా అంటే గారెలు లేదా వడలు వేయడానికి మనం ఎంత చిక్కగా పిండి పట్టి ఉంచుకుంటామో అదే మాదిరిగా పిండిని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా పచ్చి ఇంగువ పొడి. గుర్తుపెట్టుకోండి, ముక్క ఇంగువ వేయకూడదు. పొడి ఇంగువే దీనిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఆ క్యాబేజీ, ఉల్లిపాయ తరుగుకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా నేను గ్రైండర్‌లోనే కలిపానిక్కడ. ఈ గ్రైండర్‌లో కలిపి ఉంచిన ముద్దని జాగ్రత్తగా పళ్ళెంలోకి లేదా పెద్ద పాలిథీన్ పేపర్ మీదకి వడియాల్లాగా పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించాను కదా! వడియాలు పెట్టినప్పుడు కొంచెం పెద్ద సైజులో ఎత్తుగా ఉండేలాగే వాటిని పెట్టుకుంటే ఎండిన తర్వాత ఆ పిండి ఆరి దగ్గరకొచ్చేస్తుంది. సైజు తగ్గిపోతాయి. ఈ వడియాలు పూర్తిగా ఎండడానికి 4 రోజులు సమయం పడుతుంది. 2 రోజులు బాగా ఎండిన తర్వాత వీటిని తిప్పుకొని మళ్ళీ ఎండబెట్టుకుంటే చక్కగా ఏడాది పాటు నిల్వ ఉండటానికి అవసరమైన వడియాలు మనకి రెడీ అవుతాయి. ఈ క్యాబేజీ, ఉల్లి వడియాలు రుచికి చాలా చక్కగా ఉంటాయి. వీటిని పప్పుచారు, సాంబారు, అలాగే టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటివి వండుకున్నప్పుడు వాటిలో నంచుకొని తినడానికి చాలా బావుంటాయి. ఈ వడియాలు డబ్బాలో నిలవ పెట్టుకొని అవసరమైనప్పుడు వేయించుకొని వాడుకోండి.